క్రైస్తవులు దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మరి ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన 103వ కీర్తనను మరి చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రభు ఈ 103వ కీర్తనలో ఉన్నటువంటి మేలులు, ఆశీర్వాదాలు ప్రభు మనకు అనుగ్రహించారు.